తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. మేం గనక అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నరికి పారేస్తామంటూ కారుమూరి నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నరికి పారేస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినప్పుడు కదా. ఓకే, అంటే అధికారంలోకి రావని ఆయనకు కూడా తెలుసు కదా, అందుట్లో అనుమానం ఏముంది? అయినా సరే అతను మాట్లాడింది చాలా ఆక్షేపణీయం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మామూలుగా అంటే అతని మీద ఇప్పుడు ఏదో అభియోగాలు మోపారని చెప్పి తెలుస్తోంది. అవి చాలవు. ఓకే, ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ అతను అదుపులో తీసుకోవాలి. ఇది రాజద్రోహం కింద కూడా వస్తుంది. ఎందుకంటే ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి వీళ్ళందరూ అదే బాటలో ఉన్నారు కదా. అంటే రెచ్చగొట్టే కార్యక్రమంలోనే ఉన్నారే తప్ప ఒక సమస్యని సద్దుమణిదిద్దాం, పరిష్కారం చేద్దాం అనే ఆలోచన ఎవరికి లేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి లేదు. అధికారం పోయిన తర్వాత ఎలా అధికారంలో రావడం కోసం ఏం చేయడానికైనా వెనకాడిన విధంగానే వాళ్ళు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు అతను మాజీ మంత్రి, ఏ ప్రాంతం నుంచి అయినా సరే, అంటే గుంటూరుకి యువతల ఉత్తరాంధ్ర వరకు బయటికి లాగి కొడతాడంట, అవతల మొత్తం నరికేస్తాడంట. అంటే రాయలసీమ ఈ ప్రాంతం అందరూ చేతులు గాజులు దడు కూర్చున్నారే ఈ నరుగుతూ ఉంటే చూడటానికి. అసలు ఏంటి అతను అసలు కార్యకర్త సమావేశంలోనే కదా. కాకపోతే ఇక్కడ అతను ఏంటంత అహంకారం, లేదంటే ఏంది అతను ధైర్యం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వస్తుందా లేకపోతే కూటమి దగ్గర నుంచి వస్తుందా? చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడమంటున్నాడు. ఓకే, కాకపోతే మిమ్మల్ని అదుపులో తీసుకుంటే ఉంది 3 నెలలు బయటకు వస్తారు కదా, అది పెద్ద విశేషం ఏంది, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అని చెప్పని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న విషయాలేంటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది, అలాగే ఇలాంటి వాళ్ళని ఇలా ఉపేక్షించడం వల్ల ఏమి నష్టం జరుగుతుంది, ఇది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. వరుసనే చూసుకుంటా ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అతను అలానే పోలీసుల మీద విచ్చలవిడిగా మాట్లాడేశాడు. ఇతను ప్రజల గురించి మాట్లాడాడు, అతను పోలీసుల గురించి అతను మాట్లాడాడు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూనే ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి, ఇలా చూసుకుంటా ఉంటే వరుసనే తండ్రి కొడుకులు జోగి రమేష్, కొడుకు రాజీవు. మరి ఇక్కడికి వచ్చే తల్లికేమో పేరు నాని, కుమారుడు కిట్టు. మరి మాచర్లకు వచ్చే తల్లికేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తమ్ముడు వెంకటరామిరెడ్డి. వీళ్ళందరూ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఎవరు భాగం వాళ్ళు తీసేసుకొని వాళ్ళు స్వతంత్ర వాళ్ళ రాజులైనట్టు, వాళ్ళేమో సామంత రాజులు, రాజాదిరాజేమో జగన్మోహన్ రెడ్డి అనే భావంతో ఇష్టారీతిగా ముక్కలు ముక్కలుగా పంచుకున్నారు వాళ్ళు. అందుట్లో ఇతనేం తక్కువ తినలా కారుమూరి నాగేశ్వరరావు. ఈయన మీద ఉన్నటువంటి చాలా అభియోగాలు ఉన్నాయి. సివిల్ సప్లై శాఖలో చాలా చాలా అవకతవకలు ఉన్నాయి. మరి దానికి సంబంధించినంత వరకు ఇంతవరకు అతను తాగీది ఇవ్వకపోవడమే విచిత్రం నాకు తెలిసినంత వరకు. అంటే కూటమి ప్రభుత్వం వేగవంతంగా పనిచేయట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. రెండోది, ఇలా మాట్లాడే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఇప్పటి వరకు 4 పర్యాయాలు, మొట్టమొదటగా శాసనసభ దగ్గర, రెండోసారి చిత్తూరు ఎస్పీ గారికి సంబంధించి, మూడోదేమో పులివెందల్లో డిఎస్పీకి సంబంధించి, నాలుగోదేమో వంశీని చూడటానికి వచ్చినప్పుడు, ఇలా ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా ఇంతవరకు మీరు అతని మీద ఎలాంటి చర్య తీసుకోకపోవటం. నిజంగా వైసీపీ నేతలు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా
ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద అవాకు చవాకు అవును. వెళ్తున్నా ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం నిమ్మక నీరెట్టినట్టు ఉంది అనేది వాస్తవం, ఉమ్, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఉమ్, మరి పోలీస్ సిబ్బంది కూడా దాని మీద ఎందుకు తీవ్రంగా పరిగణించట్లేదు? ఉమ్, మిమ్మల్ని ఇన్ని మాట్లాడుతూ ఉంటే, మిమ్మల్ని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే, మీ బట్టలు ఓడదీస్తామని చెప్పని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఉమ్, మీ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఉమ్, ఆ సుధాకర్ యాదవ్ లేకపోతే ఇంకొక మహిళ భవానీ ఉమ్, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు పెద్దగా ఎందుకు స్పందించట్లేదు? ఉమ్, అతను ధీటుగానే సమాధానం ఇచ్చాడు. ఉమ్, అధికారులు కానీ పై స్థాయి వాళ్ళు కానీ ఎందుకు దాని గురించి తీవ్రంగా పరిగణించట్లేదు? ఎందుకు సుమోటోగా స్వీకరించేసి ఉమ్, మీరు అతని మీద అభియోగాలు మోపి తాకీదులు ఇవ్వట్లేదు? ఉమ్, జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా? వాళ్ళ కార్యకర్తలను చూస్తే భయమా? ఉమ్, వాళ్ళ నాయకులను చూస్తే భయమా? ఏంటి ఈ అలసత్వానికి కారణం ఏంటి? ఉమ్, పోని కూటమి పెద్దలకి జగన్మోహన్ రెడ్డిని, కారుమూరి నాగేశ్వరరావుని, కోకాని గోవర్ధన్ చూస్తే భయమా? ఉమ్, ప్రజలకు అర్థం కావట్లేదు. ముందు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, ఓకే. ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు లేవు, ఉమ్, వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఏంది వాళ్ళ ధైర్యం? ఉమ్, ప్రభుత్వం ఏలదా వాళ్ళదా? ప్రభుత్వం కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రా? ఉమ్, పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్తున్నారు, ఇష్టారాధిగా మాట్లాడుతున్నారు, పోలీసుల గురించి మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయినా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఉమ్, ప్రజలు దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కూటమి వాళ్ళ సమాధానం చెప్పాలి. ఉమ్, ప్రభుత్వం కూటమిదా, జగన్మోహన్ రెడ్డిదా? ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ఆ మాట. ఉమ్, కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతుంటే ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తూ వాళ్ళని తిరగనిస్తూ ఉంటుంటే ఏంటి, ఎక్కడుందో లోపం? ఉమ్, ఎందుకు అంత ఉపేక్ష? ఎందుకు వాళ్ళ మీద ప్రేమ? ప్రజలకు అర్థం కావట్లేదు. ఉమ్, దీనికి సమాధానం చెప్పాల్సింది కూటమి పెద్దలే ఉమ్, నిస్సందేహంగా. మరి ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని విషయాలు ఇలా జరుగుతూ ఉంటే, ఇంకా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉమ్, దొరకకుండా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఉమ్, మరి ఒక రోజులోనే పట్టుకున్నారే నందిగం సురేష్ని, ఒక్క రోజులోనే డాక్టర్ ఫాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలన్నీ జమ చేయగలిగారే. మరి వీళ్ళని పట్టుకోవడంలో ఎందుకు ఈ అలసత్వం వస్తున్నారు? ఉమ్, అంటే ఇక్కడ పోలీసులు వేగవంతంగా చేయగల సమర్థులని నిరూపించుకున్నారు కదా. అంటే వాళ్ళ వేగానికి ఎవరు అడ్డుకట్ట వేస్తున్నారు? ఉమ్, ఎవరికి ముందుకు బానియట్లేదు? కూటమిలో ఉన్నవాళ్ళు ఆపుతున్నారా, లేకపోతే పోలీస్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఆపుతున్నారా? ఉమ్, ఇది ఈరోజు ప్రజలకి ఒక ఎక్స్ప్రెషన్ లాగా మిగిలిపోతూ ఉంది. వాళ్ళు ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు, ఇన్ని ఆధారాలు దొరుకుతూ ఉంటే, ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు మేసాలు మెలేస్తూ, వాళ్ళు తొడలు కొడుతూ, మిమ్మల్ని అది చేస్తాం అని చెప్పిన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే, మీరు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఉమ్, వాళ్ళని అదుపులో తీసుకోవటానికి మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకు మీరు తీవ్రంగా పరిగణించట్లేదు? ఎందుకు సూచి చూడనట్టు వదిలేస్తున్నారు? ఉమ్. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. దానికి మరి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.